మధ్య కొంత హౌరాహౌరీ నడుస్తోంది. సో కాబట్టి కొంత ఇదే ఇంపాక్ట్ లాస్ట్ వరకు ఎలక్షన్ లాస్ట్ వరకు అదే ఉంటుంది. 234 స్థానాల్లో అదే ఇంపాక్ట్ ఉండబోతుంది. నిజంగానే టీవీకే అంత కృష్ణమోహన్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. ఏ స్లైట్ చేంజ్. టీవీకే డిఎంకే అధికార డిఎంకే ని టీవీకే దాటేసింది. డిఎంకే 16 స్థానాల్లో ముందంజలో ఉంటే ఇటు టీవీకే 19 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే అన్నా డిఎంకే కేవలం 2కే పరిమితమైంది. టీవీకే దూసుకుపోతోంది. పబ్లిక్ అంతా కూడా టీవీకే వైపుగానే, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ టీవీకే వైపుగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో టీవీకే పైన గవర్నమెంట్ అఫీషియల్స్ కొంత సపోర్టివ్ చూపించారు, వాళ్ళ యొక్క ఓటింగ్ ని చూపించారంటే యాజ్ కృష్ణమోహన్ సెట్ ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ కనిపించింది. ఇక అన్నా డిఎంకే 3వ స్థానానికి పరిమితమైంది, కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయింది ముందంజలో. టీవీకే 19 స్థానాల్లో. ఎస్ సచిన్. ఇంట్రెస్టింగ్. పశ్చిమ బెంగాల్ కి సంబంధించిన నెంబర్స్ మీరు మారుతున్నాయి చూస్తూ ఉంటే కనుక టీఎంసీ 33 అండ్ బీజేపీ 36 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా టఫ్ ఫైట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. ఇంతవరకు టీఎంసీ లీడ్ లో ఉంటే ఇప్పుడు బీజేపీ అనూహ్యంగా లీడ్ లోకి వచ్చేసింది. అండ్ ఇంట్రెస్టింగ్, ఇక్కడ కాంగ్రెస్ కూడా 3 స్థానాల్లో ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఆఖరి నిమిషంలో టీఎంసీకి కనుక జత కడితే ఈక్వేషన్స్ మారిపోతాయి. మనోజ్ అంటే ఇక్కడ ఎక్కువగా మనం చూసినటువంటి తమిళనాడులో త్రిముఖ పోరుంది టీవీకే ఎంట్రీతో, అస్సాంలో ద్విముఖ పోరుంది, పుదుచ్చేరిలో జస్ట్ బిట్వీన్ 2 పార్టీస్, కేరళలో ఎల్డీఎఫ్ అండ్ యూడీఎఫ్. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే ఇది త్రిముఖ పోరని మనం చెప్పలేం. కేవలం తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ ఏ మాత్రం ఉన్నా కూడా సింగిల్ డిజిట్ టైట్ ఫైట్ అయినప్పుడు బహుశా మేబీ ఉండొచ్చు, బట్ సింగిల్ డిజిట్ మోర్ దాన్ 5 అంటే ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ టు కాంగ్రెస్. 5 స్థానాల కంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదు. బట్ ఇంట్రెస్టింగ్ గా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి 33 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ ముందుకెళ్తోంది. బీజేపీ 36. ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ టు గుడ్ న్యూస్ టు బీజేపీ. బీజేపీకి అక్కడ పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యత వస్తోంది అని అంటే అక్కడ పబ్లిక్ లో కాదు, ప్రభుత్వ అధికారులు అయితే మీకు పట్టం కడుతున్నారు. 36 సీట్స్ లో కొంత బీజేపీ లీడ్ లో ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు తృణమూల్ కాంగ్రెస్ 33 లో ఉంది. సో తమిళనాడులో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. 2 చోట్ల అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మనం వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోదాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధు, వెస్ట్ బెంగాల్ లో ఎటువంటి సినారియో కనిపిస్తోంది? ఐ థింక్ బీజేపీలో ఏమైనా జోష్ స్టార్ట్ అయిందా, లేకపోతే లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పి ఉందా? సువేందు అధికారి తర్వాత మమతా బెనర్జీ ఇంటికే పరిమితమయ్యారు. నాయకులంతా వెళ్ళి కొద్దిగా అందుబాటులో ఉన్న నాయకులు కలుస్తూ ఉన్నారు. సో హై వోల్టేజ్ ఉన్నటువంటి నియోజకవర్గం భవానీపూర్లో ఉన్నాం. కొద్దిసేపటి క్రితం బీజేపీ నాయకులు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో బెంగాల్ ప్రజలు ఒక సునామీ తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో రాబోతుంది. ఒక సునామీ తీర్పు ఇవ్వడానికి పశ్చిమ బెంగాల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. సో కొద్దిసేపట్లోనే ఆ తీర్పు వెలువరనుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సువేందు అధికారి కొద్దిసేపటి క్రితం మాట్లాడారు, మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి పార్టీ బెంగాల్లో రాబోతా ఉంది, అది బీజేపీ వచ్చిన తర్వాత ఆ ధర్మాన్ని కాపాడతామనేటువంటి స్టేట్మెంట్ సువేందు అధికారి ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల క్రితం మాట్లాడారు. లోకల్స్ ఉన్నారు, ఏ ఇష్యూస్ ఉన్నాయి, అసలు ముద్ద ఏ అంశాలపైన ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు, లోకల్ భవానీపూర్ ఓటర్ ఇక్కడ సంబంధించిన మాట్లాడదాం. आपका नाम क्या है? विश्वदीप बनर्जी. विश्वदीप बनर्जी, आप यहाँ पर बहुत घोटाला है, तो बहुत घोटाला है और करप्शन चार्जेस है. ममता बनर्जी के ऊपर बहुत गुस्सा में है पब्लिक. ये बार बीजेपी आने वाले, ये प्रचार हो रहा है, पूरा ये सुनाई दे रहा है. क्या बोलेंगे आप, क्या कैसे है ये प्रचार? जो है सरासर गलत है दादा. ये प्रचार एक्चुअली किया जा रहा है, ये दिल्ली और कुछ जगहों से कुछ मीडिया आए हुए हैं, ये लोग ये प्रचार कर रहे हैं. ये प्रचार उन लोगों की ओर से किया जा रहा है. लेकिन ममता बनर्जी यहाँ पे बहुत ही अजीज एक नेत्री है. और देखिए बीजेपी का सवाल जहाँ तक है, बीजेपी का मिस्टर मोदी जब वो प्राइम मिनिस्टर बने थे, बंगाल के लोग उनको बहुत सपोर्ट किया था. मोदी जी आज भी बहुत अजीज है, ऐसा नहीं है कि मोदी जी पसंद नहीं है.